అందరికీ నమస్కారం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ తెలిసిన వ్యక్తి సన్యాసి ముసుగులో సన్నాసిగా పిలువబడుచున్న రాధా మనోహర్ దాస్. అదేనండి, రాధాకృష్ణ ఆలియాస్ మోహన్ రావు ఆలియాస్ గే. ఇతడు ఏం మాట్లాడినా అదే నిజమనుకుని నమ్మే కొండ గొర్రెలు, కొండ బర్రెలు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అమాయకులైన వారు అతడు చెప్పిన మాటలు నిజమనుకోవచ్చేమో, కానీ కాస్తో కూస్తో యాంకర్లుగాను లేదా జర్నలిస్టులుగాను లేదా ఒక ఛానల్ను మెయింటైన్ చేసే వారు కూడా అతని మాటలు నిజమని నమ్మి వెర్రి గొర్రెలు, కొండ బర్రెలు అయ్యారంటే వాళ్ళని ఏమనాలి చెప్పండి. ఇంతకీ నేను ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాధాకృష్ణ అనే ఈ గేగాడు సిగ్నేచర్ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇతడు ఇంటర్వ్యూ ఇచ్చాడంటే క్రైస్తవ్యం మీద విషం వెళ్ళగక్కుతాడు అన్న సంగతి మనకు తెలిసినదే. అంతకు మించి అబద్ధాల పొట్ట అతడి పొట్ట అన్న సంగతి మరింత క్లియర్ కట్గా క్లారిటీగా తెలుస్తుంది. కానీ ఆ సన్నాసి ఎదురుగా ఉన్న ఆ ఉపేంద్ర అనేవాడికి కానీ, ఆ ఛానల్ ఎండి అని చెప్పుకునే ఆ మహేంద్ర అనే వ్యక్తికి కానీ ఏమాత్రం తెలీదు. సిగ్గు శరం లేకుండా అమాయకుల్లా నోరెల్లబెట్టి మరీ వింటారు. ఇంతకీ అతడు ఏం మాట్లాడాడు ఒక్కసారి మనం చూద్దాం. అతడి మాటలు వింటేనండి వీడు తెర ముందు సన్యాసి, తెర వెనుక సన్నాసి అన్న సంగతి ఈజీగా మనకు అర్థమైపోద్ది. ఓ పర్ఫెక్ట్ మాత్రం చూపిస్తారా? మేము చూపిస్తాం. పిలిచో, మేము చూపిస్తాం. మంచి అమ్మ మేము చూపిస్తాం. మేము అమ్మ అని మట్టిని అంటాం, నీళ్ళని అంటాం. అసలు పరిచయం. ఇప్పుడు మీ అమ్మగారు వచ్చారు, అమ్మ అని పిలుస్తా. ఎవరమ్మైనా అట్లా పిలుస్తాం మనం. అది మన కల్చర్. వాడికి అది ఉండదు. మంచి ఆడదాన్ని చూపించు, మనం మట్టిని నీటిని అమ్మ అంటాం. అమ్మ ఎవరికైనా అమ్మే, అమ్మ గురించి మనం గొప్పగా మాట్లాడతాం అని మాట్లాడాడు. ప్రజల ముందు అమ్మ అని మేము గొప్పగా మాట్లాడతాం, అమ్మ ఎవరికైనా అమ్మ అన్న ఆ మాటకి వెనక వాడు సన్నాసి వేషాలు వేసే ఆ వేషాలకు సంబంధం ఉందో లేదో ఒక్కసారి మీకు చూపిస్తాను. అతడి వీడియో క్రింద ఎవరో క్రైస్తవుడు కామెంట్ పెట్టాడండి. దానికి ఈ రాధా మనోహర్ దాస్ అనే గేగాడు రిప్లై ఇస్తూ ఏమైనా మాట్లాడాడో మీరే చదవండి. నేను చదివితే మరలా బాగోదండి, ఆ పదాలు మరలా నేను పలకాల్సి వస్తుంది, మీరే చదవండి. ఏమంటున్నాడు ఇక్కడ చూసారు? వీడు ఎంత వెదవన్నర వెదవో. అందుకే అన్నాను నేను వీడి గే అని. గే అంటే తెలుసు కదా, తెలుగులో మన భాషలో ఏమంటారో. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ప్రజల ముందేమో మేము అమ్మను గౌరవంగా చూస్తాం, నేలను కూడా అమ్మని పిలుస్తాం, నీటిని కూడా అమ్మని పిలుస్తాం, మీ అమ్మ మా అమ్మ అమ్మే కదా అంటున్నాడు. మరి ఒక క్రైస్తవుని అమ్మ నీకు అమ్మ కాదారా? నీకు ఎలా కనపడుతుందిరా గాండుగా గుండుగా? నిన్నేమనాలరా అసలు? తెర వెనక సన్నాసి వేషాలు చూసారా? వీడు పెద్ద గే అన్నాను కదా, మగాలతో పడుకుని వ్యభిచారండి వాడు. మగాలతో పడుకుని వ్యభిచారిగాడు వీడు. వీడేమనాలండి? వీడు అమెరికాలో చర్చ్ గేట్ అట ఒక మహిళ కాళ్ళు తెరుచుకుని పడుకుంటే ఆ మధ్యలో నుంచి వెళ్తారు అన్నట్టుగా మాట్లాడాడు కదా. అమెరికాలో చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ డోర్ ఏంటి తెలుసా నీకు? ఇక ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాప ఉంటుంది, మధ్యలోంచి వెళ్ళడం అదే డోర్. ఏం నేర్చుకోవాలి? అమెరికాలో చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ డోర్ ఏంటి తెలుసా నీకు? ఇక ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాప ఉంటుంది, మధ్యలోంచి వెళ్ళడం అదే డోర్. ఏం నేర్చుకోవాలి? నువ్వు మాట్లాడే అబద్ధాలకు, నీ మాట్లాడే మాటలకు ఎదురుగా వాడు నవ్వుతున్నాడు చూడు, సొల్లు కార్చుకుంటూ సొంగ కార్చుకుంటూ నోరు అవలించి వింటున్నాడు కదా. అసలు వాడికన్నా సిగ్గుండాలి కదా, నీకు ఎలాగూ లేదు జ్ఞానం, వాడికన్నా ఉండాలి కదా. వాడు నీకంటే కొండేరు పప్పలా ఉన్నాడు కదరా ఆ ఉపేంద్ర అన్నవాడు. క్రైస్తవ సేవకులను ఇంటర్వ్యూ చేస్తూ మాత్రం వాళ్ళతో వాదిస్తాడండి ఈ ఉపేంద్ర అన్నవాడు. ఈ గేగాన్ని ఇంటర్వ్యూ చేస్తూ అతడు చెప్పే అబద్ధాలను మాత్రం నోరెళ్ళబెట్టి అని వింటున్నాడు. ఏమనాలండి వీడిని? చూద్దామండి. అసలు నిజానికి అమెరికాలో ఏ చర్చి ద్వారమైనా, ఏ చర్చి మెయిన్ డోర్ అయినా అతడు చెప్పినట్టుగా ఉందా అని ఒకసారి మనం ఆలోచించగలిగితే మీకు ఒక పిక్చర్ చూపిస్తానండి. ఇదే కదా అతడు చూపించింది, ఇదే అతడు ఆ షార్ట్ వీడియో క్రింద కూడా వేశాడండి. ఇది అమెరికాలో ఒక చర్చ్ మెయిన్ గేట్ అని అతడు చెప్పాడండి. వాడు చెప్పిన అబద్ధానికి వీడు తల ఊపడం. ఇప్పుడు మీకు నిజమేంటో తెలియాలి. దీని మీద ఏమని పేరుందండి? వెల్కమ్ గైనో సెట్ యువర్ సర్విక్స్ అని ఉందండి. ఇది ఏమనుకున్నారు అసలు? నిజంగా ఇది ఒక ఇంటికి కానీ లేదా ఒక బిల్డింగ్ కానీ ఇలాంటి ద్వారం ఎవరైనా పెట్టుకుంటారా? మనిషి అన్నవాడు ఎవడైనా పెట్టుకుంటాడా? కానీ ఎందుకుంది ఇది? ఇంతకీ ఏంటిది అని అంటే, ఇది ఒక సినిమా సెట్ అండి. ఇది ఒక సినిమాకి సంబంధించిన సెట్. ప్యాచ్ ఆడమ్స్ అనే ఒక సినిమా అండి ఇది. ఈ బుక్ ఆధారంగా ఈ రియల్ స్టోరీ, ఒక డాక్టర్కు సంబంధించిన జీవిత చరిత్రను, ఒక బయోపిక్ని వారు సినిమా తీశారండి. ఇదిగో ఆ సినిమా ప్యాచ్ ఆడమ్స్, రాబిన్ విలియమ్స్ ప్యాచ్ ఆడమ్స్. ఈ యాక్టరు
ఆ ఒరిజినల్ డాక్టర్ లాగా యాక్ట్ చేశాడు. ఎందుకు అలాంటి ఒక సెట్టింగ్ వేశారు, ఇలాంటి సెట్టింగ్ ఎందుకు వేశారు అని అంటేనండి, డాక్టర్లు ముఖ్యంగా గైనకాలజిస్టులు ఒక మహిళకు వైద్యం చేసేటప్పుడు చెడు దృష్టితో వారిని చూడకూడదని, ప్రేమతో సహనముతో హాస్యం పండిస్తూ వారికి ఇబ్బంది కలగకుండా శరీర భాగాలను కామ దృష్టితో చూడకూడదనే ఉద్దేశంతో గైనకాలజిస్టులకి ఆ డాక్టర్ ఎవరైతే పాచ్ ఆడమ్స్ అనే ఒక అతను ఉన్నాడో అతడు ఆ రకమైన వైద్యం అందించాలి అని చెప్పడానికి గైనకాలజిస్టులందరినీ, డాక్టర్స్ అందరినీ ఆహ్వానించడానికి వారి కళ్ళ ముందు ఈ పిక్చర్ పెడతాడండి. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా ఈ సమయంలో మీకు చూపించాలనుకుంటున్నాను. అసలు వీళ్ళ అబద్ధాలకు రియాలిటీకి ఎంత తేడా ఉంటుందో ఈ సందర్భంగా మీకు తెలియాలి. Gentlemen, I believe that you'll find the facilities here just perfect for your purposes today. We have everything set up in the auditorium. If you just follow me in. Welcome, cold-handed ones. It's an honor to greet, welcome so many who have touched so many women in such a powerful way. Come on in. Watch out. It's a little slippery. And if you think it's hot out there, whoa, whoa. Come on, come on, come on. Get him in my office now. All right, gentlemen, if you just follow me. పాచ్ ఆడమ్స్ అనే ఒక సినిమాలో ఒక చిన్న క్లిప్ అండి. అది ఒక సినిమాలో ఒక సన్నివేశానికి సంబంధించిన సెట్ వేసి దానికి ఒక అర్థం ఇచ్చే ఒక లెసన్ని ఆ సినిమాలో చూపించారు వాళ్ళు. సినిమా ఎందుకు తీశారో ఏంటన్నది మనకు అనవసరం, కానీ ఇది ఒక సినిమాలో క్లిప్పింగ్. దీనిని అమెరికాలో ఒక చర్చికి మెయిన్ గేటు, మెయిన్ డోరు ఈ విధంగా ఉంటుందని వాడు చెప్పిన అబద్ధాలకు ఎదురుగుండా ఉండే ఆ యాంకర్ ముసుగులున్న మతోన్మాది ఊకొట్టడం. అమెరికాలో చర్చి ఉంటది, ఆ చర్చి డోర్ ఏంటి తెలుసా నీకు? ఇక ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాప ఉంటది, మధ్యలోంచి వెళ్ళడం అదే డోర్. ఏం నేర్చుకోవాలి? వాడు చెప్పిన అబద్ధాలకు ఎదురుగుండా ఉండే ఆ యాంకర్ ముసుగులున్న మతోన్మాది ఊకొట్టడం, దానిని మళ్ళీ ప్రజలకు చూపించడం, ఈ హైందవ అమాయక సహోదరులందరూ దానిని నమ్మేటట్టుగా వారు దానిని ప్రపంచానికి కనబరచడం. ఎంత దౌర్భాగ్యం అంటే, తరతరాలుగా మన భారతదేశంలో అబద్ధాలతోనే హైందవ ధర్మాన్ని కట్టుకున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వారి ధర్మంలో చెప్పబడిన అనేక సన్నివేశాలు, అనేకమైన కథలు, పురాణాలలో, ఇతిహాసాలలో చెప్పిన అనేకమైన అల్లికలన్నీ కూడా కథలు కల్పితాలు, అబద్ధాలు. భారతదేశ ప్రజలను తరతరాలు ఇలాగే మోసం చేస్తున్నారండి. అంతేకాకుండా ఎదుటి మతాలపై ప్రజలలో, అమాయక హైందవ సహోదరులలో ద్వేషం నింపడానికి అబద్ధాలను నిజాలుగా చెప్పడమే వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి అబద్ధాలను చరిత్రగా సినిమాలు తీయడం, అబద్ధాలను నిజాలుగా సమాజానికి చెప్పడం, కట్టుకథలను కల్పితాలను ప్రజలపై రుద్ది ఎదుటి మతాలపై ద్వేషం నింపడం, వారు పబ్బం గడపడం, వారి రాజ్యమేలడానికి మత రాజకీయాలు చేసే దుర్మార్గులకి బలైన కొంతమంది మతోన్మాదులు డబ్బుకు కక్కుర్తుపడి వారి మన్ననల కోసం ఈ విధమైన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ గేగాడి సంగతి, ఈ రాధా మనోహర్ దాస్ సంగతి మీకు తెలియదు కాదు. వీడి పచ్చి అబద్ధాల కోరు, వీడిని ఇంటర్వ్యూ చేస్తూ వీడు చెప్పే అబద్ధాలు నమ్మి అవే నిజాలుగా ఊకొడుతూ గురువుగారు అంటూ తల ఊపుతున్న ఈ కొండ బర్రెలకు ఖచ్చితంగా ఈ వీడియో ఒక గుణపాఠం కావాలి.